జై శ్రీరామ్, గణపతి బప్పా మోరియా. ఇప్పుడు మనం వచ్చేసి శ్రీ చౌదరి ఆర్ట్స్ యొక్క సెకండ్ షెడ్లో ఉన్నాము. ఇది వచ్చేసి న్యూ షెడ్. ఈ షెడ్లో కంప్లీట్గా మనకు ముంబై గణేష్ ఐడల్స్కి సంబంధించిన డిఫరెంట్ కాన్సెప్ట్స్ వీళ్ళు తీసుకురావడం జరిగింది. ఈ గణేష్ ఐడల్ చూద్దాము. ఇప్పుడు ఈ షెడ్లో కూడా నేను పర్టికులర్గా లాస్ట్ టైం ఈచ్ అండ్ ఎవ్రీ ఐడల్ని ఎక్స్ప్లోర్ చేయడం జరిగింది. ఈ పర్టికులర్ వ్లాగ్లో మనం ఏం చూస్తామంటే ఏ గణేష్ ఐడల్ బుకింగ్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇది మీకు హెల్ప్ఫుల్ అవుతుందని ఈ షెడ్లో చేయడం జరుగుతుంది. సో ఇది మన థర్డ్ వ్లాగ్. ఇందులో వచ్చేసి మనం పర్టికులర్గా ఏవైతే బుకింగ్కి గణేష్ ఐడల్ అవైలబుల్ ఉన్నాయో అవి చూద్దాం. సో మనం ముందు చూస్తున్నాం కదా శేషనాగు పైన ఉన్న గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ పర్టికులర్ గణేష్ ఐడల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి అవతారంలో ఉన్న లార్డ్ బాలాజీ గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో ఇది నెంబర్ 1 గణేష్ ఐడల్ మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఓకే, అదే రోలో మనకు దాని పక్క సైడ్ ఉన్న గణేష్ ఐడల్ ఇది. ఈ గణేష్ ఐడల్ మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది కృష్ణుడు తాండవం చేస్తున్న పొజిషన్లో ఉంది. శేషనాగ్ వచ్చేసి కింద సైడ్ ఫేసింగ్ ఉన్న గణేష్ ఐడల్. సో శేషనాగ్ చూసుకోండి, కింద సైడ్ మనకు ఫేస్ చేసి ఉంది. సో స్వామివారు వచ్చేసి మనకు తామర పువ్వు పైన నిల్చొని ఉన్నారు. సో ఈ గణేష్ ఐడల్ వచ్చేసి నెంబర్ 2. ఇది కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో దాని పక్కనే ఉన్న గణేష్ ఐడల్ ఇది నెంబర్ 3. ఇది కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉన్న గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ వచ్చేసి కూడా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కంప్లీట్ అయింది. లాస్ట్ టైం మనం చూసుకున్నప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ కానీ ఇక్కడ మనకి ఫ్లవర్స్ కానీ లేవు. సో ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో అలాగే ముందుకు వెళ్దాం ఇంకా. సో ఇప్పుడు నెంబర్ 3 చూసాం కదా, ఇది నెంబర్ 4 గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మత్స్యావతారంలో ఉన్న స్వామివారు. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో ఫుల్ వ్యూ చూసుకోండి ఇది వైడ్ యాంగిల్లో మీకు, ఎందుకంటే నార్మల్ 1xలో మనం పూర్తిగా చూడలేము గణేష్ ఐడల్. ఓకే, సో అలాగే నెక్స్ట్ గణేష్ ఐడల్. నెక్స్ట్ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు కూర్మావతారం పైన కూర్చున్న గణేష్ ఐడల్ ఇది. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది నెంబర్ 5 గణేష్ ఐడల్. అలాగే పక్కన మనకు మూషిక వాహనం పైన నిల్చున్న గణేష్ ఐడల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది నెంబర్ 6. ఇది చూస్తున్నాం కదా, ఈ గణేష్ ఐడల్ వచ్చేసి పర్టికులర్గా హంస పైన కూర్చున్న స్వామివారి విగ్రహం. ఈ విగ్రహం కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఈ పక్క రోలో మనకు ఏ గణేష్ ఐడల్స్ అవైలబుల్ ఉన్నాయో అవి కూడా చూపెట్టడానికి ట్రై చేస్తాను నేను. మనం ముందు చూస్తున్నాం కదా, ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు అవైలబుల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ ఇది 8th గణేష్ ఐడల్ ఈ షెడ్లో. ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో కింద చూడండి డిఫరెంట్ కాన్సెప్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ అక్కడ మనకు మాతలను అరేంజ్ చేయడం జరిగింది. పైన కూడా బ్యాక్గ్రౌండ్ డిఫరెంట్ కాన్సెప్ట్తో ఉంది. ఈ గణేష్ ఐడల్ నెంబర్ 8 గణేష్ ఐడల్. ఈ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో దాని పక్కనే మనకు హంస పైన సిట్టింగ్ పొజిషన్లో ఉన్న రాజదర్బార్లో సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇక్కడ స్వామివారికి వచ్చేసి మనకు 6 చేతులు ఇవ్వడం జరిగింది. జనరల్గా మనం 4 చేతులతో చూసాము. ఈ గణేష్ ఐడల్కి వచ్చేసి డిఫరెన్స్ ఏంటంటే మనకు 6 చేతులతో కనిపించడం జరుగుతుంది. మన ముందున్న గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి ఇప్పుడు 8th 9th మోడల్ చూసాం కదా, ఇది 10th గణేష్ ఐడల్ ఈ షెడ్లో. ఇది 10th గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో శేషనాగ్ వస్తుంది. శేషనాగ్ ఇంకా కంప్లీట్ కాలేదు, బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది నడుస్తూ ఉంది. సో దీని పక్కనే ఇంకొక గణేష్ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది 11th గణేష్ ఐడల్. ఈ 11th గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది సిట్టింగ్ పొజిషన్లో ఉన్న మరొక బ్యూటిఫుల్ గణేష్ ఐడల్. ఇక్కడ చూడండి ఒక చిన్న గణేష్ ఐడల్ కూడా ఉంది. సో ఇది 11th మోడల్ అన్నట్టు. మనం ముందు చూస్తున్నాం కదా వృషభ వాహనం పైన ఉన్న గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది నెంబర్ 12. సో ఇక్కడ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న మరొక గణేష్ ఐడల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ వచ్చి 13th గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది.
సో ఇప్పటివరకు మనం 13 మోడల్స్ చూపెట్టాము. ఈ 13 మోడల్స్ అనేటివి మనకి ఇంకా అవైలబుల్ ఉన్నాయి. అదేవిధంగా ఇక్కడ మన బ్యాక్ సైడ్ ఉన్న రోలో కూడా, సో ఈ రోలో కూడా ఇంకేమేమి గణేష్ ఐడల్స్ అవైలబుల్ ఉన్నాయో బుకింగ్కి అవి కూడా చూద్దాం. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఇది వచ్చేసి 14th మోడల్ గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో మనం ముందున్న గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇదేమో వచ్చేసి 15th మోడల్. ఇప్పుడు 15th మోడల్ గణేష్ ఐడల్ వెనకాల మనకు బ్యాక్గ్రౌండ్ ఏమో నెమలి ప్యాటర్న్ వచ్చింది. సో ఇంకా దీనికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది కొంచెం ఫినిషింగ్ కాలేదు. సో ఈ పర్టికులర్ ఐడల్ వచ్చేసి 15th గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో మనకు ఈ ముందు కనిపిస్తున్న గణేష్ ఐడల్ వచ్చేసి శేషనాగ్ పైన సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ వచ్చేసి నెంబర్ 16th. ఈ మోడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. అలాగే మనం ముందు కూడా ఏవైతే బుకింగ్కి అవైలబుల్ ఉన్నాయో ఈచ్ అండ్ ఎవ్రీ గణేష్ ఐడల్ చూపిస్తాను మీకు. ఇది కొంచెం మీకు ఈ బ్లాగ్ లెంతీ అయినా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ రోలో ఈ 2 ఐడల్స్ బుక్ అయిపోయినాయి. సో ఈ గణేష్ ఐడల్, సో ఇది మహారాజా సిట్టింగ్ పొజిషన్లో ఉంటుంది కదా, ఆ గణేష్ ఐడల్ ప్యాటర్న్లోనే ఉంది, కాకపోతే ఇది స్టాండింగ్ పొజిషన్లో ఉంది. ఈ గణేష్ ఐడల్ కూడా వచ్చేసి మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి నెంబర్ 17. సో ఈ షెడ్లో 17th గణేష్ ఐడల్ మనకు బుకింగ్కి అవైలబుల్ ఉన్నది. సో దీని పక్కనే మరొక గణేష్ ఐడల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ మనకు పర్టికులర్గా కొంచెం స్టైలిష్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. పైన చూసుకోండి, ఆల్రెడీ కొంచెం వర్క్ జరుగుతూ ఉన్నది. సో ఇది నెంబర్ 18th గణేష్ ఐడల్. ఈ 18th గణేష్ ఐడల్ వచ్చేసి మనకు డిఫరెంట్ స్టాండింగ్ పొజిషన్లో ఉంది, కొంచెం స్టైలిష్గా ఉంది. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. చూస్తున్నాం కదా, ఈ గణేష్ ఐడల్ వచ్చేసి 19th మోడల్. ఇది కాన్సెప్ట్ వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో మనకు హయగ్రీవ స్వామి, రైట్ సైడ్లో మనకు లెఫ్ట్ సైడ్లో గణేష్ మహారాజ్ ఉన్నారు. సో రైట్ సైడ్లో వచ్చేసి మాతా విగ్రహం ఉంది. సో ఈ కాన్సెప్ట్ చాలా యూనిక్గా బ్యూటిఫుల్గా ఉంది. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి 19th మోడల్. సో దాని పక్కనే మనకు 20th మోడల్ గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్లో వచ్చేసి మనము ఇక్కడ నాగకన్యల్ని ఇవ్వడం జరిగింది, ఇక్కడ సైడు అక్కడ సైడు. సో మధ్యలో గ్లోబ్ని ఇవ్వడం జరిగింది, గ్లోబ్ పైన స్వామివారు కూర్చోవడం జరిగింది. సో ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఇది ఒక డిఫరెంట్ మోడల్. ఈ మోడల్ గణేష్ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి మనకు 21st గణేష్ ఐడల్, అంటే 21వ మోడల్. సో ఈ మోడల్లో స్వామివారు వచ్చేసి నెమలి పైన, ఒక పెద్ద నెమలి ఉంది, నెమలి పైన స్వామివారు తాండవం చేస్తున్నట్టు, నెమలి పురి విప్పినప్పుడు స్వామివారు తాండవం చేస్తున్న స్టిల్లో తీసుకొచ్చారు. ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. సో ఈ గణేష్ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో ఈ గణేష్ ఐడల్ 22nd మోడల్. ఈ మోడల్ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది డమరుకం పైన స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. సో అదేవిధంగా పక్కన చూసుకున్నట్టయితే ఇంకొక గణేష్ ఐడల్ ఉంది. సో ఈ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో ఈ ప్యాటర్న్ నాకు అర్థం కావట్లేదు. సో స్వామివారు అయితే హంస పైన సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు, ఒక డిఫరెంట్ పొజిషన్ ఇది. సో ఇది వచ్చేసి మనకు 22nd మోడల్. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఈ గణేష్ ఐడల్ వచ్చేసి నెంబర్ 23. ఈ మోడల్ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు చంద్ర భగవాను పైన మనకు పైన సిట్టింగ్ పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. ఇది చంద్ర భగవాన్ యొక్క ఐడల్ అనేది కింద తీసుకురావడం జరిగింది. సో ఇది 23rd. సో దీని పక్కన అలాగే ఈ రోలో చూసుకుంటే సో ఈ ఐడల్ నెంబర్ 24. ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ కూడా మనకి అవైలబుల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు స్టాండింగ్ పొజిషన్లో, తామర పువ్వు పైన స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. కింద మనకు శేషనాగులు రావడం జరిగింది. సో ఇక్కడ 3, అక్కడ 2, సో 5 శేషనాగులు రావడం జరిగింది. సో ఇదొక బ్యూటిఫుల్ ప్యాటర్న్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. మన ముందు కనిపిస్తున్న గణేష్ ఐడల్ వచ్చేసి నెంబర్ 25. ఈ గణేష్ ఐడల్ వచ్చేసి నృసింహస్వామి పైన కూర్చున్న పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకి అవైలబుల్లో ఉండడం జరిగింది.
సో నెంబర్ 26 గణేష్ ఐడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఈ గణేష్ ఐడల్ కాన్సెప్ట్ వచ్చేసి స్వామివారు ఉగ్ర నరసింహస్వామి పైన మనకు చంద్రవంక రావడం జరిగింది. దానిపైన స్టాండింగ్ పొజిషన్లో ఉన్నాడు గణేష్ ఐడల్. చాలా బ్యూటిఫుల్గా ఉంది గణేష్ మహారాజ్. సో ఇది 27th మోడల్. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. దీని కాన్సెప్ట్ వచ్చేసి మత్స్యకన్య పైన మనకు స్వామివారు కూర్చున్న పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. ఈ మత్స్య ప్యాటర్న్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది, చూడండి మీరు. సో దీని పక్కన మరొక గణేష్ ఐడల్ ఉంది. ఇది మోడల్ నెంబర్ 28. ఈ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఈ గణేష్ మోడల్ యొక్క కాన్సెప్ట్ వచ్చేసి మనకు గరుడ పైన స్వామివారు విశ్వరూప దర్శనం ఇస్తున్నట్టుంది. స్వామివారు 6 చేతులతో బ్యూటిఫుల్ ప్యాటర్న్ ఉంది పైన. సో ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. చూస్తున్నాం కదా, ఈ గణేష్ ఐడల్ వచ్చి నెంబర్ 29th మోడల్. ఈ మోడల్ కూడా మనకి బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఈ కూర్మావతారంలో ఉన్న స్వామివారి పైన మనకు గ్లోబ్ రావడం జరిగింది. గ్లోబ్ పైన మనకు స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ వచ్చేసి ఇది 29th మోడల్. ఇది ఐడల్ నెంబర్ 30. ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. ఇది సింపుల్ స్టాండింగ్ పొజిషన్లో ఉన్న గణేష్ ఐడల్. ఎందుకంటే దీనికి బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుందో మనకి ఇంకా అర్థం కావట్లేదు. సో ఇంకా బ్యాక్గ్రౌండ్ వర్క్ అనేది అయితే జరిగేది ఉంది. సో నెక్స్ట్ వ్లాగ్లో నేను అప్డేట్ చేస్తాను. సో మనం ముందు చూస్తున్నాం కదా, ఈ గణేష్ మోడల్ వచ్చేసి మోడల్ నెంబర్ 31. సో ఈ గణేష్ ఐడల్ వచ్చేసి మనకు బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మాత ఉంది. మాత విశ్వరూప దర్శనం ఇస్తుంది. చూసుకోండి, మాత యొక్క హ్యాండ్స్, చాలా హ్యాండ్స్ ఇవ్వడం జరిగింది. ఆల్మోస్ట్ ఇటు సైడ్ 6, ఇటు సైడ్ 5, అటు సైడ్ 5, మొత్తం 10 చేతులతో అమ్మవారు మనకు విశ్వరూప దర్శనం ఇస్తున్నది. ముందు స్వామివారు సిట్టింగ్ పొజిషన్లో ఉన్నారు. సో ఈ ఐడల్ కూడా మనకు అవైలబుల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకు 31 గణేష్ ఐడల్. ఫ్రెండ్స్, ఇది మోడల్ నెంబర్ 32. ఈ పర్టికులర్ గణేష్ ఐడల్ కూడా మనకు బుకింగ్కి అవైలబుల్ ఉంది. సో కంప్లీట్గా మనకు షెడ్ నెంబర్ 2లో వచ్చేసి 32 గణేష్ ఐడల్స్ అనేటివి అవైలబుల్ ఉన్నాయి. అవుట్ ఆఫ్ ఇక్కడ చాలా గణేష్ ఐడల్స్ ఉన్నాయి. చాలా గణేష్ ఐడల్స్లో ఓన్లీ 32 అనేటివి మనకు ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇది సెకండ్ షెడ్కి సంబంధించిన కంప్లీట్ వ్లాగ్. ఈ వ్లాగ్లో మనం పర్టికులర్గా ఏవైతే గణేష్ ఐడల్స్ బుకింగ్కి అవైలబుల్ ఉన్నాయో ఆ గణేష్ ఐడల్స్ చూపెట్టడం జరిగింది. సో మనకు ఈ షెడ్లో వచ్చేసి ఫస్ట్ షెడ్లో వచ్చేసి మొత్తం నియర్లీ 120 గణేష్ ఐడల్స్ ఉన్నాయి. ఈ 120 గణేష్ ఐడల్స్లో ఆల్మోస్ట్ ఎబో 60 to 70% కంప్లీట్ అయిపోయింది. ఎస్పెషల్లీ ఈ షెడ్లో మనకు ఎక్కువ గణేష్ ఐడల్స్ ఉండడం జరిగింది. ఇందులో వచ్చేసి మనకు 32 మోడల్స్ గణేష్ ఐడల్స్ అనేవి మనకు అవైలబుల్లో ఉన్నాయి. ఒకవేళ మీరు వచ్చి బుక్ చేసుకోవాలనుకుంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ బుక్ చేసుకోవడం బెటర్. ఎందుకంటే వాళ్ళు కూడా మీకు ఏమన్నా కస్టమైజేషన్ ఉన్నా, చిన్న చిన్న ఏమన్నా ఉన్నా చేయడానికి అవకాశం ఉంటుంది. కలరింగ్స్లో కానీ, ధోతి మేకింగ్లో కానీ మీకు ఏమన్నా స్పెసిఫైడ్గా మీరు చెప్పింది చేయడానికి అవకాశం ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కంప్లీట్ వ్లాగ్. ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.